నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను దేవుడి దయ వల్ల. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. జెండర్‌తో సంబంధం లేకుండా ఆడవచ్చు, మగవచ్చు బ్యాడ్ హ్యాబిట్స్‌కి లోనవ్వటం అనేది చూస్తూ ఉన్నాం. ఇది మనం ఒప్పుకోవాలి. ఆడవాళ్ళు కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్‌కి అడిక్షన్స్‌కి బాగా బానిసలైపోతున్నారు కదా! మీరు చాలా క్లయింట్స్ చూసి ఉండాలి. అటు ఆల్కహాల్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకేమైనా. ఇవన్నీ అసలు ఎందువలన ఏర్పడతాయి ఎవరికైనా? ఇప్పుడు అందరికీ వచ్చేయాలి కదా! జనరల్‌గా అందరికీ ఒకేలాగా ఉండాలి కదా! కొంతమంది ఎందుకు అడిక్షన్స్‌లోకి వెళ్తున్నారు? కొంతమంది ఎందుకు నీట్‌గా వాళ్ళ లైఫ్‌ని సాఫీగా సాగించుకుంటున్నారు? అంటే ఆస్ట్రాలాజికల్‌గా ఏ కాంబినేషన్స్ ఉంటే డెఫినిట్‌గా వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయనేది మీరు ప్రిడిక్ట్ చేస్తారు. వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏదైనా రెమెడీ ఉందా? ఇప్పుడు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఏ మనిషికైనా రాహు ప్రభావం అనేది ఉంటుంది. డెఫినెట్‌లీ. ఫిజికల్ ప్రభావం వేరు, సైకలాజికల్ లెవెల్‌లో ప్రభావం వేరు. ఫిజికల్ అంటే? ఫిజికల్ అంటే దేహానికి. ఆయన ప్రభావం. ఆయన ప్రభావం. ఇప్పుడు ఆయన ప్రభావం దేహానికి పడినప్పుడు జన్మజాతకంలో అలాంటి వాళ్ళకి ఈ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనిషికి దేహం అనేది లగ్నంలో వస్తుంది. సో రాహు ఒక అతనే కాదు, శని పడుతుంది, శుక్రుడు కూడా ఉంటుంది. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి కారకాలు. ఇప్పుడు రాహుతో పాటు శుక్రుడు వస్తే కాస్ట్లీ బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మామూలు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట. సో రకరకాలుగా ఉంటది. ఈ హ్యూమన్ డ్రగ్స్ లాంటివి అవి కూడా సో అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ హయ్యర్ లెవెల్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బేసిక్ గా రాహునే, ఎందుకంటే మాయ, ఈ స్మోకింగ్ కాబట్టి, ఆల్కహాల్ కాబట్టి అది పట్టేస్తుంది బాడీని, దేహాన్ని. అప్పుడు వదిలించడం కష్టం కాబట్టి దాన్ని బయట రావడానికి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ స్టార్ట్ చేస్తారు. ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఒక్కసారి స్టార్ట్ అవుతే రాహు నెగిటివ్లో అలా 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 ఇంకా అది ఊపిలాగా తయారవుతుంది. ఇంకా మనిషి వదలలేడు. అక్కడి నుంచి బయటపడాలంటే చాలా కష్టం, ఫ్రాంక్ గా చెప్తున్నా. కొంతమందిలో చూస్తాం ఇది, ఎన్ని రీహాబిలిటేషన్స్ లో జాయిన్ చేసినా మళ్ళీ యథావిధిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటమే ఉంటుంది. ఎందుకంటే అది జన్మల నుంచి వస్తుంది, ఒకసారిగే రాదు. అది జన్మల నుంచి వస్తుంది కాబట్టి ఒకసారి దానికి అలవాటు అయ్యాడంటే బయటపడడం చాలా కష్టం. ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా ట్రై చేస్తారు. రీహాబిలిటేషన్ సెంటర్ అంటారు, కౌన్సిలింగ్ అంటారు, పూజ అంటారు, హోమం అంటారు, చాలా చేస్తారు. కానీ ఆ మనిషి వదలలేడు. ఎందుకంటే అతనికి ఆ రకమైన వాసనలు అంటారు కదా, జన్మల నుంచి వస్తాయి, తప్పదు. బట్ వాళ్ళ ఫ్యామిలీ విక్టిమ్స్ గా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు, ఒకవేళ మగవాళ్ళు ఇలాగే బాధ్యత లేకుండా తాగుతూ కూర్చొని ఉంటే, ఎట్లా ఎదిగే పిల్లలు ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? డెఫినెట్ గా బయటకు రావాలి నీ దరిద్రమైనటువంటి అలవాట్ల నుంచి. ఏం చేయాల్సి ఉంటుంది మరి? ఈ అలవాట్ల నుంచి ఫస్ట్ బయట రావాలంటే నేను ఫ్రాంక్గా ఒకటి చెప్తానండి. ఫస్ట్ అయితే ఫ్రాంక్గా చెప్తాను, రాహుకేతు పూజ చేయించుకోండి. రాహుకేతు పూజ ఎందుకు చేయించుకోమంటారు అంటే ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఇదే చిన్న సమస్య ఏం కాదు, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. యాక్చువల్గా ఏదో కెరియరో, హెల్త్, మ్యారేజ్ కూడా కాదు, దానికన్నా పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా. ఇది ఒకసారి స్టార్ట్ అవుతుంది, దాన్ని వదలలేము. ఫస్ట్ అయితే రాహుకేతు పూజ చేయించుకోమంట, రాహుకేతు మంత్రాలు కూడా చదవమంట. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు ఎక్కడ చదివే పరిస్థితి లేదండి అని అనొచ్చు కదా. అవును, అనొచ్చు. సో ఇంట్లో వాళ్ళు చేస్తే మంచిది, వాళ్ళు ఎట్లనో చేయలేరు, నాకు తెలుసు ఆ విషయము. సో ఇలాంటి వాళ్ళకి రాహుకేతు పూజ చేయించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జన్మల ఈ పాపం ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ తొలగిపోతుంది. తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి. ముందు రూట్ లెవెల్ నుంచి దాన్ని చంపాలి.
ఇంకోటి ఓకే. ఆ బాడీకి ఒకసారి అలవాటైపోతది అది. లాగేస్తది. ఇదంతా ఎలా చెప్పాలంటే నేను ఒక మనిషి వేరే అతన్ని వేధించడం వల్ల ఇది జరుగుతది. నువ్వు వేరే మనిషిని వేధిస్తే అతని కణాలు లాగేస్తాయి అతనికి. లోపల నుంచి అతను లాగేస్తది. ఒక మనిషిని ఒక మాట అంటే ఎదురోడు బాధపడితే ఆ శాపమే ఇది. ఇప్పుడు శాపాల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఒక మనిషి జీవితంలో రానివ్వట్లేదు అంటే గురు శాపం, స్త్రీ శాపం, దైవ శాపం 3 అంటారు. గురు శాపం అయినా మనిషి ముందుకెళ్ళలేడండి. స్త్రీ శాపం తగిలినా మనిషి ముందు వాడు పెద్ద తోపైనా కావచ్చు. వాడు ప్రపంచంలో అతి పెద్ద తెలివితేటలున్నోడు కావచ్చు. దైవ శాపము, ఈ స్త్రీ శాపం తగులితే ఆగిపోతది ఆడి జీవితం. వాడు ఏమీ చేయలేడు. కానీ వాడికి అప్పుడప్పుడు ఏం జరుగుతదంటే పితృ కటాక్షం ఉంటది. సో, ఈ పితృ కటాక్షం ఉంటే ఏంటి మనిషి ముందుకెళ్ళిపోతాడు గానీ, ఈ శాపాల వల్ల ఆ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది అలవాటయ్యి వాడిని వెనక్కి లాగేస్తాయి. సో, మనము వేరే వాళ్ళని దూషించకూడదు. అరే! వాడు గుడికెళ్తున్నాడురా, వాడేందిరా గుడికెళ్తే వాళ్ళని అవహేళన చేసేవాళ్ళు ఉన్నారు. అవహేళన చేస్తారండి. అవును, అవును. గుడికెళ్ళే వాడిని అస్సలు ఏం అనకూడదు. మగపిల్లల్ని అయితే మరీ ఘోరంగా. ఇప్పుడు ఆడపిల్లలంటే ఓకే వెళ్తారు. హ్మ్. పెద్దగా ఇది గాని. మగపిల్లలైతే ఏంట్రా నీకేం పోయే కాలం నువ్వు గుడికెళ్తున్నావు అని చెప్పి ఏడిపించడం ఏంటి అసలు? సెన్స్ ఉందా ఆ మాటలు మాట్లాడటానికి? తప్పు కదా! సో, ఈ అలవాట్లన్నీ శాపం నుంచొచ్చేవి. అతనేదో బానిస అయిపోయాడు. మన అందరం అనుకుంటాం గానీ రూట్ లెవెల్ ఆలోచించం. రూట్ లెవెల్ ఏందంటే ఒక శాపం ఉంటది ఒక మనిషికి. ఎందుకు వదలలేకపోతున్నాడు? బేసిక్‌గా చాలా సింపుల్‌గా చెప్తాను చూడండి. గురువు అంటే శరీరంలో లివర్ కదా! హ్మ్. మీరు స్మోకింగ్ చేసినా, ఆల్కహాల్ చేసినా పాడయ్యేది లివర్. లివర్. అంటే ఇతనికి దైవ శాపం ఉండుంటది. దానివల్ల దానికి దానివల్ల బానిస అవుతారు. ఎట్లా? దైవానికి వీళ్ళు నమ్మాలి. ఫస్ట్ దైవాన్ని నమ్మాలి. గుడికెళ్ళాలి. 10 మందికి చెప్పాలి. ఉంటది ఒకటి. వేరే వాళ్ళని అవహేళన చేయకూడదు. ఇంకోటి వీళ్ళ ఇంట్లో వాళ్ళు రాహుకేతు పూజ చేయించాలి. ఒకసారేనా రెగ్యులర్‌గా ఏమైనా జరుగుతుందా? ఒకసారి చేయించండి. ప్లస్ గురువు కటాక్షం ఉండాలండి. రాహుని ఎదుర్కోవాలంటే గురువునే ఎదుర్కోగలడండి. హ్మ్. ఓన్లీ గురు. ఇంకెవ్వరు ఎదుర్కోలేరు. సో, గురు పూజ కూడా చేయించండి. తర్వాత నేను చెప్పే సింపుల్ మాల చెప్తాను. ఎమిథిస్ట్. అమెథిస్ట్. ఎమిథిస్ట్ బ్రేస్లెట్ గాని, మాల గాని ధరించండి. ఇది ధరిస్తే చాలా మంచిది. ఇంకోటి ఫ్రాంక్‌గా చెప్పాలంటే చండీ హోమం కూడా చేయించండి. ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా! మీకు షార్ట్‌కట్‌లో 2 చెప్తానండి. చండీ హోమం, రాహుకేతు పూజ చేయించండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఎమిథిస్ట్ మాల వేయించండి. ఇంకోటేంటంటే అంత తొందరగా పోయే సమస్య కాదండి. ఇది చాలా సీరియస్ సమస్య. నేను రూట్ లెవెల్‌లో మీరు సార్ట్ ఔట్ చేస్తే చాలా మంచిది. డెఫినెట్‌లీ. ఇది ఇంకోటి ఏ ఫ్యామిలీలో కూడా ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో కొంచెం గ్రాస్ప్ చేసి గమనించండి. దాన్ని ఆపండి తప్పుల్ని. ఎప్పుడైతే మనం ఈ శాపాలు తగులుతున్నాయి కదా! నేను చెప్పాను గురు శాపము, స్త్రీ శాపము, దైవ శాపం. ఇవి తొలగిపోయినాయో ఏ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్ ఉండదండి. ఎక్కడో ఏదో శాపం ఉంటేనే ఒక ఫ్యామిలీలో ఒక మనిషికి వచ్చి పడతది. సరే. అది ఉందో లేదో తెలుసుకోవాలంటే డెఫినెట్‌గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఉంటే చాట్‌లో తెలుస్తుందా? చాట్ వేస్తే కుండలి? తెలిసిపోతదండి. ప్లస్ అతనికి కూడా తెలిసుంటది. ఏ మనిషికైతే అది పడిందో వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసుంటది. ఎక్కడో ఏదో చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. తెలిసి తెలియక ఇగ్నోర్ చేస్తారు. అది అక్కడెళ్ళి దాన్ని సరిదిద్దుకోవాలి. ఏదో స్త్రీని ఒక మాట అనేశారు. అనకూడదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేశారు. తప్పు. దైవాన్ని ఏదో అన్నారు. తప్పు. గురువులనైతే అస్సలు అనకూడదు. ఫైనాన్షియల్‌గా మొత్తం జీరో అయిపోతారు. సో, ఏమైనా శాపాలు ఉన్నాయా? మనం బిహేవియర్ ఎక్కడైనా తప్పు చేశామా? ఎవరైనా హర్ట్ చేశామా? వాళ్ళకి క్షమాపణ తీసుకొని చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా వాటి నుంచి బయటపడి ప్రశాంతవంతమైన జీవితం మన వాళ్ళు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్యూ సో మచ్. నమస్తే.